వినాయకుడు విఘ్నాలకు అధిపతి ఎలా అయ్యాడు? వినాయకుని పూజిస్తే విఘ్నాలు రావని నమ్ముతారు. ఎందుకంటే ఆ ఈశ్వరుడే విఘ్నేశ్వరుడికి విఘ్నాధిపత్యం ఇచ్చారు. ఎలానో తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తుంటే అన్ని అవకతవకలు, విఘ్నాలు రావడం ప్రారంభమయ్యాయి. అప్పుడు బ్రహ్మ విఘ్నాలకు అధిపతిగా ఒక దేవుణ్ణి నియమించమని శివుణ్ణి కోరాడు. దేవతలందరికీ ఒక ఆదిదేవుణ్ణి విఘ్నాధిపతిగా నియమించాలని అప్పుడు శివపార్వతులు సంకల్పించారు. అప్పుడు గణేశుడు, కార్తికేయుడు ఇద్దరు పోటీకి వచ్చారు. శివుడు వారిద్దరికీ ఒక పరీక్ష నిర్వహించాడు. మీలో అది ఎవరు గెలిస్తే వారే విఘ్నాలకు అధిపతిగా నియమిస్తాను అని చెప్పాడు. ఇద్దరు అందుకు ఒప్పుకున్నారు. ఆ పరీక్ష ఏమిటంటే, ముల్లోకాలలో ఉన్న పుణ్యనదుల్లో స్నానమాచరించి ఎవరైతే ముందు కైలాసానికి వస్తారో వారే విజేత అని. ఈ విషయాన్ని విన్న వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనమెక్కి రయ్యున ప్రయాణాన్ని కొనసాగించాడు. తన స్థూలకాయం గురించి తెలిసి కూడా తండ్రి ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టాడా అని నిరాశ చెందకుండా తన సునిశ్చిత బుద్ధితో కొంతసేపు ఆలోచించి అందులోని సారాంశాన్ని అర్థం చేసుకున్న వినాయకుడు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణములు చేస్తూ నారాయణ మంత్రాన్ని జపించాడు. ఆ మంత్ర ప్రభావం వలన కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా అప్పటికే గణేశుడు ఆ నది వద్ద కనిపించాడు. తిరిగి వచ్చిన కుమారస్వామికి తండ్రి దగ్గర అన్నగారు కనిపించారు. అప్పుడు అతను తండ్రితో ఈ విఘ్నాధిపత్యానికి అన్నగారే అర్హుడు అని ఒప్పుకున్నాడు. పరమేశ్వరుడు వినాయకునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. అప్పటి నుండి బ్రహ్మ సృష్టి ఆరంభించే ముందు గణేష్ పూజ చేయడం మొదలుపెట్టాడు. మానవులు కూడా ఏ శుభకార్యం జరిగినా విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని పూజించడం ఆనవాయితీగా మారింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.